ఈ క్రింది ఏ సంవత్సరంలో ఒక వ్యక్తి రాజ్యసభ సభ్యత్వం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారు? ఆప్షన్ 1 1965, ఆప్షన్ 2 1966, ఆప్షన్ 3 1967, ఆప్షన్ 4 1968. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒక 3 to 5 సెకండ్స్ అయితే నేను టైం ఇస్తాను. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి 1966వ సంవత్సరంలో ఒక వ్యక్తి రాజ్యసభ సభ్యత్వం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అవ్వడం అయితే జరిగింది. ఏ సంవత్సరం అంటే 1966. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండి. రాజ్యసభ మొట్టమొదటి చైర్మన్, వైస్ చైర్మన్గా పనిచేసిన వారిని గుర్తించండి. సో రాజ్యసభ మొట్టమొదటి చైర్మన్గా అలాగే వైస్ చైర్మన్గా కూడా పనిచేసిన వారిని గుర్తించమన్నారు. సో ఆప్షన్స్ మీరే చదువుకోండి, సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆన్సర్ నేను చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సర్వేపల్లి రాధాకృష్ణన్, విఎస్ కృష్ణమూర్తి. సర్వేపల్లి రాధాకృష్ణన్ అలాగే విఎస్ కృష్ణమూర్తి అనే వాళ్ళు అయితే మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్, విఎస్ మూర్తి వైస్ చైర్మన్గా కూడా పనిచేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. 1971 జనాభా లెక్కల ప్రకారం 1973వ సంవత్సరంలో చేసిన ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552గా చేయడమైనది? సో ఆప్షన్స్ మీరు చదువుకోండి, ఆన్సర్ కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 31వ రాజ్యాంగ సవరణ. 1971 జనాభా లెక్కల ప్రకారం 1973వ సంవత్సరంలో చేసిన 31వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552గా చేయడమైంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫోర్త్ క్వశ్చన్. పార్లమెంటు ఉభయ సభ సభ్యుల అర్హతను గురించి తెలియజేసే భారత రాజ్యాంగ నిబంధనను గుర్తించండి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 84వ రాజ్యాంగ సవరణ. పార్లమెంటు ఉభయ సభల సభ్యుల అర్హతలను గురించి తెలియజేసే భారత రాజ్యాంగ నిబంధన 84వ రాజ్యాంగ సవరణ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫిఫ్త్ క్వశ్చన్. 84వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ క్రింది ఏ సంవత్సరం వరకు శాసనసభ లోక్సభ స్థానాల సంఖ్యను పెంచకూడదని నిర్ణయించారు? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2026 84వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2026 వరకు శాసనసభ లోక్సభ స్థానాల సంఖ్యను పెంచకూడదని నిర్ణయించారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ అండి. మొదటి లోక్సభ ఏర్పడిన తేదీ అలాగే సమావేశ తేదీ వరుసగా గుర్తించండి అని అడిగారు. సో ఆప్షన్స్ మీరు చదవండి, ఆన్సర్ కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1952 ఏప్రిల్ 17 అలాగే 1952 మే 13. అంటే మొదటి లోక్సభ ఏర్పడిన తేదీ 1952 ఏప్రిల్ 17 అలాగే సమావేశ తేదీ 1952 మే 13గా అయితే నిర్ణయించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ అండి. షెడ్యూల్ తెగలకు అంటే ఎస్టీలకు లోక్సభలో అధిక స్థానాలు ఏ రాష్ట్రం నుంచి ఉన్నాయి? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. షెడ్యూల్ తెగలకు ఎస్టీలకు లోక్సభలో అధిక స్థానాలు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ అండి. పార్లమెంట్ల యొక్క తల్లి, ద మదర్ ఆఫ్ పార్లమెంట్స్, ఈ క్రింది దేనిని పిలుస్తారు? సో పార్లమెంట్ల యొక్క తల్లి అని దేనిని పిలుస్తారు అని అడిగారు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్రిటన్ పార్లమెంటును పార్లమెంట్ల యొక్క తల్లి లేదా ద మదర్ ఆఫ్ పార్లమెంట్స్ అని పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఈ క్రింది ఏ సంవత్సరంలో ఎవరు ఎగువ సభకు రాజ్యసభగా నామకరణం చేశారు? సో ఆప్షన్స్ చదువుకోండి, ఆన్సర్ కామెంట్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1954 సర్వేపల్లి రాధాకృష్ణన్. 1954వ సంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎగువ సభకు రాజ్యసభగా నామకరణం చేశారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ అండి. రాజ్యసభలో అత్యధిక స్థానాలున్న 2 రాష్ట్రాలు వరుసగా చెప్పండి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సారీ గైస్. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్. రాజ్యసభలో అత్యధిక స్థానాలున్న 2 రాష్ట్రాలు ఒకటే ఇచ్చారు, ఉత్తరప్రదేశ్ ఇచ్చారు. 2వ రాష్ట్రం అయితే ఇక్కడ ఇవ్వలేదు. మనకి ఆన్సర్ కీలో అయితే ఈ విధంగానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. లాభదాయక పదవులకు సంబంధించి జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ సంవత్సరంలో తీర్పును వెలువరించింది? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లాభదాయక పదవులకు సంబంధించి జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 2006వ సంవత్సరంలో అయితే తీర్పును వెలువరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. విశ్వాస తీర్మానాల ద్వారా అధికారాన్ని కోల్పోయిన ప్రధానమంత్రులను వరుసగా తెలపండి. సో ఆప్షన్స్ ఒకసారి చదువుకోండి, ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విశ్వాస తీర్మానాల ద్వారా అధికారాన్ని కోల్పోయిన ప్రధానమంత్రులు విపి సింగ్, దేవేగౌడ, ఏబి వాజ్పేయి. ఓకేనా. విపి సింగ్, దేవేగౌడ, ఏబి వాజ్పేయి విశ్వాస తీర్మానాల ద్వారా అధికారాన్ని కోల్పోయినటువంటి ప్రధానమంత్రులు. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ అండి. మొదటి విశ్వాస అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న ప్రధానులు వరుసగా. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చరణ్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ. మొదటి విశ్వాస చరణ్ సింగ్, అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. విశ్వాస తీర్మానాన్ని చరణ్ సింగ్, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. రాజ్యాంగంలోని ఏ నిబంధన పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కులను గురించి తెలియజేస్తున్నది? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 105. రాజ్యాంగంలోని 105వ నిబంధన పార్లమెంటు సభ్యుల ప్రత్యేక హక్కులను గురించి తెలియజేస్తున్నది. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్ అండి. ఈ క్రింది ఎవరి సిఫార్సుల మేరకు 1950వ సంవత్సరంలో అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేశారు? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జాన్ మథాయ్ సిఫార్సుల మేరకు 1950వ సంవత్సరంలో అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. ఈ క్రింది ఏ సంవత్సరంలో రాజ్యసభలో లోక్సభలో ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేశారు? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1997, 2000. రాజ్యసభలో 1997లో
లోక్సభలో 2000లో ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ అండి. క్రింది పేర్కొన్న ఏ కమిటీ సిఫార్సుల ప్రకారం 1964వ సంవత్సరంలో ప్రభుత్వ ఉపక్రమాల సంఘాన్ని ఏర్పాటు చేశారు? ఫస్ట్ వన్ అనంత శయనం అయ్యంగార్ కమిటీ. సో ఆప్షన్స్ మీరే చదువుకోండి, ఆన్సర్ కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కృష్ణ మేనన్ కమిటీ. ఈ కృష్ణ మేనన్ కమిటీ సిఫార్సుల ప్రకారం 1964వ సంవత్సరంలో ప్రభుత్వ ఉపక్రమాల సంఘాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఈ క్రింది ఏ సంవత్సరంలో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును ఏర్పాటు చేసింది? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1993వ సంవత్సరంలో ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అనేది బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డుని ఏర్పాటు చేసింది 1993లో. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, అతి ఎక్కువ తక్కువ కాలం కొనసాగిన లోక్సభల వరుసగా. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 5, 12. అతి ఎక్కువగా 5, అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ 12వది. ఓకేనా, అతి ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ 5వది, అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ 12వది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, ఈ క్రింది ఏ లోక్సభ కాల పరిమితి ముగియకుండానే రద్దు చేసి మొట్టమొదటిసారిగా మధ్యంతర ఎన్నికలను నిర్వహించారు? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 4వ లోక్సభ. 4వ లోక్సభ కాల పరిమితి ముగియకుండానే రద్దు చేసి మొట్టమొదటిసారిగా మధ్యంతర ఎన్నికలను అయితే నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్ అండి, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందినటువంటి తొలి తెలుగు వ్యక్తి ఎవరు? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జైపాల్ రెడ్డి. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును పొందినటువంటి తొలి తెలుగు వ్యక్తి జైపాల్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డుని ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 1993. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డుని ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిందంటే 1993వ సంవత్సరం. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్, 16వ 17వ లోక్సభకు ఎన్నికైన మహిళా ప్రతినిధుల సంఖ్య వరుసగా. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 66, 78. 16వ లోక్సభకి 66, 17వ లోక్సభకి 78 మహిళా ప్రతినిధులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, కార్యనిర్వాహక శాఖ ఫస్ట్ ఎస్టేట్. సెకండ్ వన్ శాసన నిర్మాణ శాఖ సెకండ్ ఎస్టేట్. థర్డ్ వన్ న్యాయ శాఖ థర్డ్ ఎస్టేట్. ఫోర్త్ వన్ పత్రికా రంగం ఫోర్త్ ఎస్టేట్. సో ఆప్షన్స్ మీరు చదువుకొని ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1, 2, 3, 4 4 కూడా సరైనవే. కార్యనిర్వాహక శాఖ ఫస్ట్ ఎస్టేట్లోను, అలాగే శాసన నిర్మాణ శాఖ సెకండ్ ఎస్టేట్లోను, న్యాయ శాఖ థర్డ్ ఎస్టేట్, పత్రికా రంగం ఫోర్త్ ఎస్టేట్. ఈ విధంగా అయితే మనకి శాఖలో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్ అండి, ఈ క్రింది వారిలో ఎవరు భారత పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు? సో ఆప్షన్స్
మీరే చదువుకొని ఆన్సర్ కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ చేమ్స్ఫర్డ్. క్రింది వారిలో భారత పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన ఎవరు చేశారంటే లార్డ్ చేమ్స్ఫర్డ్ అయితే చేయడం జరిగిందండి. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.